ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకు మా ఇంటికి వచ్చారు? చూడండి మేడం, మీ తమ్ముడు పిఎన్ అనే కంపెనీలో ఈ కాలనీ వాళ్ళందరితో లక్షల రూపాయలు కట్టించాడు. తీరా చూస్తే ఆ కంపెనీ ప్రొపరేటర్ నైట్కి నైట్ కంపెనీ వదిలేసి పారిపోయాడు. వీళ్ళందరితో డబ్బులు కట్టించినందుకు అతని మీద కాలనీ వాళ్ళందరూ చీటింగ్ కేసు పెట్టారు. అందుకే అతన్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. అమ్మా విన్నావా? వాడెవడో కంపెనీ వదిలేసి పారిపోతే నా కొడుకు మీద చీటింగ్ కేసు పెట్టారు. వీళ్ళకి అసలు బుద్ధనేదే లేదు. చాలే ఆపమ్మా, మేం మంచోళ్ళం కాబట్టి పోలీసులకు మాత్రమే చెప్పాం. మా స్థానంలో మరొకరు ఉంటే అందరం కలిసి కొట్టి చంపుండేవాళ్ళం. ప్లీజ్ ఎవరు ఆవేశపడకండి. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. నిజానికి మా తమ్ముడు ఎంత మంచివాడో మీ అందరికీ కూడా తెలుసు. వాడు ప్రాణం పోయినా ఇలాంటి తప్పుడు పనులు చేయడు. సారీ మేడం, ఆల్రెడీ అతని మీద కేసు పెట్టారు. అతన్ని అరెస్ట్ చేయడం తప్ప మేమేమీ చేయలేం. చూసారా ఆంటీ, తమ్ముడి కోసం ఎలా రిక్వెస్ట్ చేస్తుందో? చూస్తున్నా ఇప్పుడు తప్పించుకున్నా ఇవాళ రేపో ఖచ్చితంగా దొరుకుతాడు. చీటింగ్ కేసులో జైలుకెళ్తాడు. ఆంటీ, ఆ ఫుట్ ప్రింట్స్ చూడండి. అవును, ఎవరివో కాలి గుర్తులు పడ్డాయి. ఎవరివో కాదంటీ, నాకు తెలిసి ఆ బంటి గడివే అయ్యుంటాయి. అవునా? అవునాంటీ, పోలీసుల నుంచి తప్పించుకోవటానికి వాడు మన ఇంటికి వచ్చుంటాడు. నువ్వు చెప్పింది నిజమే అయితే ఇప్పుడే వాణ్ణి పట్టిస్తాను. ఎస్ఐ గారు, ఒకసారి ఇలా రండి. దేనికి మేడం? ఆ ఇంటి నుంచెవరో మా ఇంటికొచ్చినట్టుగా కాలి గుర్తులున్నాయండి. నాకు తెలిసి ఆ బంటిగాడే మీ నుంచి తప్పించుకోవడానికి పారిపోయి మా ఇంట్లోకొచ్చాడేమోనని నా అనుమానం. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు? బంటి మన ఇంటికి వస్తే మనకి తెలుస్తుంది కదా. మనకి తెలియకుండా ఎలా దాక్కుంటాడు, ఎక్కడ దాక్కుంటాడు? ఏమో, ఎవరికి తెలుసు? నువ్వే మీ తమ్ముడిని గదిలో దాచిపెట్టి ఏమీ తెలియనట్టుగా నాటకాలాడుతున్నావేమో. ఎవరికి తెలుసు? త్రిష, కాస్త నోరు మూస్తావా? బంటి ఏమైపోయాడని అందరూ టెన్షన్ పడుతూ ఉంటే వాడు మన ఇంట్లో వచ్చి దాక్కున్నాడంటావా? ఎస్ఐ గారు, త్రిష అన్న దాంట్లో తప్పేం లేదు. నాకెందుకో అనుమానంగా ఉంది. మీరొక్కసారి వచ్చి మా ఇంటిని సర్చ్ చేయండి. ఓకే మేడం. కానిస్టేబుల్స్, వెళ్ళి సర్చ్ చేద్దాం పదండి. సార్ 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 ప్లీజ్ సార్, వాడు మా ఇంటికి రాలేదు సార్. నా మాట నమ్మండి సార్, ప్లీజ్ సార్. సారీ మేడం, ఆల్రెడీ అక్కడ కాలు గుర్తులున్నాయని చెప్పారు. పైగా మీ ఇంటి వాళ్లే వాడు వచ్చాడని అనుమానిస్తున్నారు. అలాంటప్పుడు చెక్ చేయకపోతే మాది తప్పవుతుంది. కానిస్టేబుల్స్ పదండి. సార్ సార్ రండి ఎస్ఐ గారు. ఇదేంటే, ఇదేమో రాలేదు అంటోంది, వాళ్ళేమో వచ్చుంటాడు అంటున్నారు. నాకంతా అయోమయంగా ఉంది. అమ్మా, నా అంచనా నిజమైతే బంటిగాడు వాళ్ళింటికే వెళ్ళుంటాడమ్మా. అవును నిజమే. బంటిగాడు కంగారులో ముగ్గుల మీద నుంచి పరిగెత్తుకుంటూ వచ్చుంటాడు. వాడి కాలు అచ్చులే ఇక్కడ పడ్డాయి. ఏదో ఒకటి చేసి వాళ్ళని ఆపాలి. ఎస్ఐ గారు, కాలి గుర్తులున్నాయి. ఆ రంగులతో పాటు ఖచ్చితంగా ఇంట్లోకొచ్చుంటాడు బంటి. ఇంటి ముందు రంగులున్నప్పుడు మనమే ఆ రంగులు తొక్కుకుంటూ నడుస్తాం. అలాంటప్పుడు కాలి గుర్తులు పడ్డం సహజం కదా. ఈ మాత్రం దానికే అనుమానిస్తే ఎలా సుహాసిని? రామయ్య గారు, ఇంటి ముందు నడిస్తే చెప్పులతో నడుస్తాం, ఒంటి కాళ్లతో నడవం కదా. ఇలా భయంతో పారిపోయి వచ్చినోడు మాత్రమే
ఆ రంగుల మీద నడుచుకుంటూ వస్తాడు. వాడి కాలి ముద్రలు పడతాయి. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఎస్ఐ గారు, ప్రతి రూము చెక్ చేయండి. అత్తయ్య గారు ఒకసారి ఇలా రండి. అత్తయ్య గారు, అక్కడ చూడండి కాలచ్చులున్నాయి. అంటే వాడు ఖచ్చితంగా ఈ ఇంటికి వచ్చుంటాడు మేడం. అందుకే కదా సార్ మిమ్మల్ని చెక్ చేయమని చెప్పాను. మీరు చెప్పింది నిజమే సార్. కాలచ్చులు ఇక్కడి దాకా వచ్చాయి. అలాగే ఆ గోడ మీద కూడా పడ్డాయి. అంటే వాడు ఈ గోడ ఎక్కి పారిపోయి ఉండొచ్చు కదా. అది నిజమే. ఏంటి నిజం? ఈ కాలచ్చులకి ఆ కాలచ్చులకి చాలా తేడా ఉంది. కావాలంటే మీరే చూడండి. సరే మేడం, ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళం లోపలికి రాలేమా? పదండి వెళ్దాం. వెళ్దాం. అన్ని రూమ్స్ వెతకండి. కానిస్టేబుల్స్ పైకి వెళ్ళి ఇంచుంచు వెతకండి. ఏ గదిని వదిలిపెట్టద్దు. వెళ్ళండి. మైథిలి, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఏం లేదండి, ఏం లేదు. ఆంటీ, పోలీసులు మన ఇంట్లో వెతుకుతుంటే ఆ మైథిలిని చూసారు ఎంత టెన్షన్ పడుతుందో. అవును, కొంపదీసి ఆ వెధవ మన ఇంట్లోకి వచ్చాడో ఏంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.